ఏటా ఒకసారి వైకుంఠ ద్వారం మనుషుల కోసం తెరుచుకుంటుందని ఒక నమ్మకం ఉంది. ఆ క్షణమే వైకుంఠ ఏకాదశి వచ్చింది. వైకుంఠం అంటే మరణం దాటి ఉన్న లోకం, దుఃఖం అడుగుపెట్టని స్థలం, ప్రకాశం చెరిగిపోని లోకం, అదే వైకుంఠం. ఏకాదశి అంటే చంద్రమాసంలో 11వ తిథి. కానీ ఈ రోజు రెండు లోకాల మధ్య తలుపులా అనిపిస్తుంది. ఈ రోజు ఆలయాల్లో వైకుంఠ ద్వార ప్రతిరూపం నిర్మిస్తారు. భక్తులు ఉత్తరం ద్వారం గుండా ప్రవేశిస్తారు. కన్నులు మూసుకొని బంగారు తలుపు వెలుగుల ప్రవాహంలా ప్రార్థనలు. మరొక వైపు మార్మోగే జపం, ఓం నమో నారాయణ, యుగాల నమ్మకం. ఈ ద్వారం దాటడం అంటే విష్ణు అనంత కటాక్షానికి అడుగు దగ్గరవడం. ఈ రోజు కాలమే ఆగిపోతుంది, అయినా మహిమ ప్రతి ఊపిరిలో నడుస్తుంది. నమ్మకమున్న వారి కోసం వైకుంఠం దూరం కాదు, విష్ణువు నామం వినిపించే చోటు, అదే వైకుంఠం. వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి అడుగు, ప్రతి జపం, ప్రతి శ్వాస ఆయన శాశ్వత నామం మోస్తుంది. ఇలాంటి మరెన్నో దైవ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.